హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ అక్టోబర్ నెలలో మనకున్న ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ ఏంటనేవి తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనపడుతుంది అట్లా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, అక్టోబర్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ అనేవి ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసరికి ఈ వీడియోని పాస్ చేసుకుని కానీ లేదంటే నేను చెప్తున్నప్పుడు కానీ ఒక నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకోండి. సో దట్ మీకు ఎగ్జామినేషన్ టైంలో రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక మనకి అక్టోబర్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ ఒకసారి చూస్తే కనుక అక్టోబర్ 1st వచ్చేసరికి మనకి 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్, అలాగే ఓల్డ్ వెజిటేరియన్ డే, అలాగే ఇంటర్నేషనల్ కాఫీ డే. ఈ 3 వచ్చేసరికి మనకి అక్టోబర్ 1st సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 2nd చూసుకుంటే కనుక మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ నాన్ వైలెన్స్. ఇది వచ్చేసరికి మనకి గాంధీ జయంతి రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ నాన్ వైలెన్స్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 2nd మనకి వరల్డ్ డే ఫర్ ఫార్మ్డ్ యానిమల్స్, వరల్డ్ డే ఫర్ ఫార్మ్డ్ యానిమల్స్ కూడా మనం అక్టోబర్ 2nd సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 4th చూసుకుంటే కనుక మనకి వరల్డ్ యానిమల్ డే, వరల్డ్ యానిమల్ డే. అలాగే అక్టోబర్ 5th చూసుకుంటే మనకి వరల్డ్ టీచర్స్ డే. సెప్టెంబర్ 5th చూసుకుంటే కనుక మనకి నేషనల్ టీచర్స్ డే. అక్టోబర్ 5th చూసుకుంటే మనకి వరల్డ్ టీచర్స్ డే అనమాట. అలాగే అక్టోబర్ 7th చూసుకుంటే మనకి వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం వచ్చేసరికి మనం అక్టోబర్ 7th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 8th వచ్చేసరికి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసరికి మనకి అక్టోబర్ 8th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్లో వచ్చే సెకండ్ థర్స్డే ఏదైతే ఉంటుందో రెండవ గురువారం వచ్చేసరికి వరల్డ్ సైట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, వరల్డ్ సైట్ డే. అలాగే సెకండ్ ఫ్రైడే రెండవ శుక్రవారం ఏదైతే ఉంటుందో ఈ రెండవ శుక్రవారం వచ్చేసరికి వరల్డ్ ఎగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రపంచ గుడ్డు దినోత్సవం. అలాగే సెకండ్ సాటర్డే రెండో శనివారం ఏదైతే ఉంటుందో ఈ రెండో శనివారం వచ్చేసరికి వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే అనమాట. అంటే ప్రపంచ వలస పక్షుల దినోత్సవం వచ్చేసరికి అక్టోబర్ 2వ శనివారం ఏదైతే వస్తుందో ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే మే 2nd సాటర్డేని కూడా ఈ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 9th చూసుకుంటే కనుక వరల్డ్ పోస్టల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 10th చూసుకుంటే మనకి నేషనల్ పోస్టల్ డే అనమాట. 9th వచ్చేసరికి వరల్డ్ పోస్టల్ డే, 10th వచ్చేసరికి నేషనల్ పోస్టల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అదే అక్టోబర్ 10th మనకి వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదే అక్టోబర్ 10th మనకి వరల్డ్ డే అగెనెస్ట్ డెత్ పెనాల్టీగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 11th చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్, ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్ వచ్చేసరికి మనకి అక్టోబర్ 11th సెలబ్రేట్ చేస్తాం. అలాగే అక్టోబర్ 13th చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్, ఇంటర్నేషనల్ డే ఫర్ రిడక్షన్ వచ్చేసరికి అక్టోబర్ 13th రావడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 14th చూసుకుంటే కనుక మీకు వరల్డ్ స్టాండర్డ్స్ డే అనమాట, వరల్డ్ స్టాండర్డ్స్ డే. అలాగే అక్టోబర్ 15th చూసుకుంటే మీకు ఇంటర్నేషనల్ డే ఫర్ రూరల్ ఉమెన్, అలాగే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఈ రెండు కూడా మనకి అక్టోబర్ 15th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 15th ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే వరల్డ్ స్టూడెంట్స్ డే, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. ఇది వచ్చేసరికి అక్టోబర్ 15th సెలబ్రేట్ చేసుకుంటాం. సో అక్టోబర్ 15th మనకి 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ డే ఫర్ రూరల్ ఉమెన్, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, అలాగే వరల్డ్ స్టూడెంట్స్ డే. ఈ 3 కూడా మనకి అక్టోబర్ 15th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 16th మనకి వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం వచ్చేసరికి అక్టోబర్ 16th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 17th చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ డే ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ పావర్టీ, ఇంటర్నేషనల్ డే ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ పావర్టీ వచ్చేసరికి అక్టోబర్ 17th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 20th చూసుకుంటే కనుక వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, వరల్డ్ స్టాటిస్టిక్స్ డే వచ్చేసరికి అక్టోబర్ 20th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 21st చూసుకుంటే నేషనల్ పోలీస్ కామ్మెమరేషన్ డే, నేషనల్ పోలీస్ కామ్మెమరేషన్ డే వచ్చేసరికి అక్టోబర్ 21st సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 23rd చూసుకుంటే వరల్డ్ స్నో లెపర్డ్ డే, వరల్డ్ స్నో లెపర్డ్ డే వచ్చేసరికి అక్టోబర్ 23rd రావడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 24th చూసుకుంటే కనుక మీకు 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. అక్టోబర్ 24th మనకి యునైటెడ్ నేషనల్స్ డే ఉంది, అలాగే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే ఉంది, అలాగే వరల్డ్ పోలియో డే. ఈ 3 కూడా మనకి అక్టోబర్ 24th సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అక్టోబర్ 28th చూసుకుంటే కనుక మనకి ఇంటర్నేషనల్ యానిమేషన్ డే అనమాట. సో అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం. అలాగే అక్టోబర్ 31st చూసుకుంటే కనుక మనకి నేషనల్ యూనిటీ డే, దీన్నే మనం రాష్ట్రీయ ఏకతా దివాస్గా కూడా మనం
సెలబ్రేట్ చేసుకుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీకి గుర్తుగా ఈ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా అక్టోబర్ నెలలో మనకున్న ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ ఏంటి అనేవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.